హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండాలా? అందులో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, ఈరోజు ఈ డబ్బు కోసం ఎంత పాటలు పడుతున్నాము, ఎన్ని కష్టాలు పడుతున్నాము, ఎంతమంది కాడ అవమానాలు పడుతున్నాము, ఎంతమంది కాడ ఎన్ని కష్టాలు పడుతున్నాము ఒకసారి ఆలోచించుకోండి. ఈ డబ్బు కోసము ఎన్ని బాధలు పడుతున్నాం. కడుపు కూడు ఉంటుంది, కడుపు కూడు లేదు. ఈ డబ్బు నెల వచ్చి రాతలకే ఇళ్ళ కాడి నుంచి ఫోన్లు చేస్తారు. వచ్చి రాతలకే ఎక్కడ లవర్లు ఫ్రెండ్స్లు రా చుట్టీలకి రా పోదాం మాలియాకని పిలుస్తారు. నిజమా వద్దండి? ఎందుకంటే నెల వచ్చిందంటే అక్క డబ్బు, చెల్లి డబ్బు, అమ్మ డబ్బు, పిల్లమ్మ డబ్బు. నువ్వు తిన్నావా లేవా, నీ ఎలా ఉన్నావు, నీ ఆరోగ్యం ఎట్టుంది, బాగుండావా లేవా అని అడగరు. జీతం ఇంకా ఇవ్వలా, ఇంకా పంపించలేదే అని ఇదే మాట అంటారు. అదే డబ్బులు ఇంకా ఇవ్వలా, నీకు జీతం ఇస్తే పోదాంలే చుట్టీకి అని లవర్ అంటాడు. ఎందుకంటే మనం కోయేటికి వచ్చేటప్పుడు 4 జతలు గుడ్లు పెట్టుకొని బిడ్డల్ని మూగుడిని అందరినీ ఇక్కడ వదిలేసి వస్తాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా ఫ్రెండ్షిప్లు, చాలా రకరకాలుగా ఇదే ఏడ్చేది, గందరగోళం చేసుకునేది. కొంతమంది అయితే బిడ్డలు కూడా వదిలేస్తున్నారు. ఇక్కడ వాతావరణం బట్టి కొంతమంది అయితే బిడ్డలను వదిలేస్తారు, కొంతమంది అయితే సంసారం వదిలేస్తున్నారు, కొంతమంది సంసారాల కోసం పాకులాడే వాళ్ళు ఉన్నారు. అన్నిటికీ అన్ని రకాలు ఉన్నారు. ఈ డబ్బే ఏం చేయాలని ఈ డబ్బే. ఒకరి కాడి తిని ఇంకొకరికి పెట్టేవాళ్ళు కూడా ఈ కోయేట్లో ఉన్నారు. అంటే కొద్ది రోజులు ఒక మనిషి కాడ బాగా తినేసి ఇంకో మనిషికి పోయి, అబ్బా నాకెవరు లేరు, నువ్వేనబ్బా నా సరస్సు, నువ్వేనా నా బంగారం, నువ్వేనని చెప్పి అట్లా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే ఆ మనిషి కాడ తిన్నది ఈ మనిషికి పెట్టాల, ఈ మనిషికి కక్కేస్తారు. అంటే రుచి చూడాలి కదా, కొద్ది రోజులకి అది తినేస్తారనమాట. అది ఇక్కడి నుంచి అక్కడికి పెడతారు. ఎందుకంటే ఈ కోయేట్లో నేను చాలా దగ్గర చూశాను, చాలామంది కాడ విన్నాను. కాబట్టి ఈ డబ్బు ఒకప్పట్లో నేను కూడా డబ్బు అంటే లెక్క చేయలేదు. ఏందో డబ్బులు అంటే మనం సంపాదిస్తున్నాం కానీ ఒకరు సంపాదించలేదని నా బిడ్డలకు అవి కొనటం ఇవి కొనటము. నేను ఫ్రెండ్షిప్లని దలసా చేసినాను ఒకప్పట్లో. కానీ డబ్బు విలువ నేను తెలుసుకున్నాను. ఎందుకంటే కొద్ది రోజుల నుంచి తెలుసుకున్నాను. ఈ డబ్బును మట్టుకు ఎప్పుడైనా కానీ ఇట్టా చేయొద్దు. మీ సంసారాలు, మీ బిడ్డల కోసం ఆలోచించండి. డబ్బు మన ఇంటికాడ మన ఎవరు అడగరు అన్నం తిన్నావా లేదని. కానీ మన బిడ్డలను అడుగుతాము అన్నం తిన్నావా లేదని మనం అడుక్కుంటాం బిడ్డల్ని. కాబట్టి ఈ గల్ఫ్ దేశంలో ఉండే